అందరికీ నమస్కారం. వాస్తవానికి చాలా స్ట్రాంగ్గా చెప్దామని అనుకున్నా ఏది ఈ న్యూస్ని. బట్ సింపుల్గా చెప్తా. నేను ఒకరిని కోరా. వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. బట్ నా కామంతో చెలరైపోతుంది, నా వల్ల అవ్వట్ల. కామం నన్ను నిలువలో దహించేస్తాను. అప్పుడు నేను అన్నాను, నిన్ను ఒక్కసారి బట్టలు లేకుండా నాకు చూడాలని ఉంది, నువ్వు నేను ఉందామని చెప్పేసి అన్నా. మామూలుగా అయితే చెప్పించి కొడతారు, లేదా ఏదైనా పెళ్ళైన తర్వాతే ఇంకోసేటువంటి కోరకని అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే ఓకే అంటే ముందు కాదు కూడా అంటే ఫైనల్లీ ఓకే మనమే కదా పెళ్లి చేసుకోబోతున్నాం, నన్ను చూడాలనుకుంటున్నాం కదా అంతే, బట్ ఇంకేం చేయొద్దు, ఓకే ఓన్లీ చూస్తాను అంతే. కొంచెం హార్డ్గా ఉంది, బట్ నేను చెప్పేదానికి ఇది సింక్ అయ్యింది, అందుకే చెప్తాను. ఓకేనా, తప్పుగా అనుకోద్దా. ఓకే, చూసా, హ్యాపీ. బట్ ఇప్పుడు ఈ రోజులలో ఫస్ట్ చెప్పింది కాదు, సెకండ్ చెప్పింది ఓకే అంటున్నారు. అంటే పళ్ళు రాలుతాయి, చెప్పు తెగుద్ది, ఇంకోసారి పిచ్చి పిచ్చి కోరికలు కొడితే పళ్ళు రాలుతాయి, ఏదైనా పెళ్లి తర్వాతే అని అనటం వేరు కదా. రెండోది ఓకే నువ్వు కాబట్టి ఇలా అని చెప్పేసి న్యూడ్గా ఉంటున్నారు. ఇదేంటి అసలు, ఎందుకు ఇలా చెప్తున్నాడు ఏంటని కదా మీకు అర్థం కావట్లా. అలా అయినా సరే రెడీ అవుతున్నారు, కానీ పాస్వర్డ్ ఇస్తాను ఫేస్బుక్ చూడు నాది, పాస్వర్డ్స్ ఇన్స్టాగ్రామ్ చూడు నాది. సోషల్ మీడియాలో చాటింగ్ నువ్వు చూడొద్దు, నా పర్సనల్ థింగ్స్ అన్నది ఏది కూడా నువ్వు టచ్ చేయొద్దు. మొన్న ఇండోర్లో 40 రోజులలో 150 పెళ్ళిళ్ళు పెటాకులైనవి. అంటే పెళ్ళి చేసుకోవాలి, ఎంత ఎంగేజ్మెంట్ అయినాయి, అన్ని క్యాన్సిల్ అయినాయి. ఇందులో 80% సోషల్ మీడియాలో వాళ్ళే. ఒకటి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు, దానికి వచ్చిన రెస్పాన్స్, దానికి ఇతను ఇచ్చిన రిప్లైస్ ఎక్కడ తేడా కొట్టింది. క్రాస్ చెక్ చేస్తే ఇతను పాత పోస్టులు, పాత వీడియోలు, పాత ఫోటోలు మొత్తం చూస్తే అబ్బో మనోడు బాగోదు పెద్దగానే. అమ్మాయిలు అమ్మ బాబోయ్ వాళ్ళు ఇంకా ఘోరంగా ఉందంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మీద పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాదు, ఆ అమ్మాయి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసుకుని సరిపోయిందని అంటున్నారు, ఆ అబ్బాయిలు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసుకుని సరిపోయిందని. ఇప్పుడు అర్థం నేను చెప్పింది మొదట్లో చెప్పింది కొంచెం హార్డ్గా ఉంది కదా, మొదట్లో చెప్పింది ఇప్పుడు చెప్పిందని ఎలా ఉంది మరి. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. మనం ఏమన్నా వాళ్ళకి ఎదురు కనపడతామేంటి, మనమే వాళ్ళే సోషల్ మీడియా కాసేపు సరదాగా. పెళ్ళికి ముందు అలాగే, పెళ్ళి తర్వాత అలాగే ఉంటే కట్టుకున్నాడు ఏమైపోవాలి, కట్టుకోబోయేవాడు ఏమైపోవాలి, అలాగే కట్టుకునే అమ్మాయి ఏమవ్వాలి, కట్టుకోబోయే అమ్మాయి ఏమవ్వాలి. సో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిపి నేను చెప్తున్నా, మరలా చెప్తే గుర్తుంచుకోండి. ఇక నుంచి పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఎదురెదురు కూర్చున్నప్పుడు ఇదిగో నా ఫోన్ పాస్వర్డ్ ఇది, ఇదిగో నీ ఫోన్ ఇటు పాస్వర్డ్ ఇటు అని అప్పుడు కూడా ఓపెన్ చేసి చూస్తే చాలు పెళ్లి చూపులని. ఇంకా అక్కడితో క్లియర్. మంచోడా చెడ్డోడా, మంచి అమ్మాయి చెడ్డ అమ్మాయి, ఇలా కనుక చేయగలిగితే ఇక మీదట కరెక్ట్ మ్యాచెసే ఉంటాయి. ఇది ఇంపాసిబుల్, బట్ పాసిబుల్ అవ్వగలిగితే మాత్రం సూపర్. అసలు కొంత తెలియగల ఉంటారండో, ఎప్పుడు పడితే క్లియర్ చేసుకుంటా ఉంటారు. సో అటువంటి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా. మొదట్లో కొంచెం హార్డ్గా అనిపించి కొంచెం ఇబ్బంది అనిపించినా మరలా చెప్తున్నా, సెక్సువల్గా కలవడానికైనా లేదు న్యూడ్గా నన్ను నువ్వు చూసినా ఓకే, నువ్వు ఇద్దరం కూడా ఉన్న పర్సనల్గా రూమ్లో చూడ కూడా ఇబ్బంది అవుతుంది, వల్ల అవ్వట్లేదు, అలాగైనా ఓకే. కానీ నా ఫోన్ నువ్వు చూడొద్దు, నీ ఫోన్ నేను చూడొద్దు, అలా తయారైపోతున్నారు. కారణం వాళ్ళకి రహస్యాలు, వీళ్ళకి రహస్యాలు, ఆ రహస్యాల వెనక గలీజు ఎన్నెన్నో ఉంటూ ఉన్నాయి. అలా పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. సో బీ కేర్ఫుల్. మరలా చెప్తున్నా, ఇక నుంచి పెళ్లి సంబంధాలు అన్నప్పుడు, పెళ్లి చూపులు అన్నప్పుడు అప్పటికప్పుడు కనుక ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకునే కనుక పాసిబిలిటీ కనుక ఉంటే మాత్రం ఇక లైఫ్ లాంగ్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉంటారు, చక్కగా ఉంటారు. నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ అది పాసిబుల్ అయితే కింద కామెంట్లో తెలియజేయండి.